ఓ మోస్తారు వర్షానికి హైదరాబాద్ నగరం ఒక్కసారిగా తడిసి ముద్దవుతోంది. అలాంటిదే భారీ వర్షం వస్తే మొత్తం జనజీవనం స్తంభించిపోతోంది. ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో నగర జీవులు బితుకుమనే గడిపే పరిస్థితులు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ప్రతి రేనీ సీజన్లో కురుస్తున్న కుంభవృష్టి నగర ప్రజలను టెన్షన్కి గురిచేస్తోంది. అతి తక్కువ సమయంలో భారీగా వర్షపాతం నమోదవుతుండటం ఆందోళనకు ముఖ్య కారణం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు, ఆ వెంటనే తీవ్రతతో కూడిన ఎండలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 10 ఏళ్లుగా వాతావరణంలో ప్రారంభమైన మార్పులు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్ర ఎండల విషయం కాసేపు పక్కన పెడితే వర్షాకాలం వస్తుందంటే ప్రజలు హడలిపోతున్నారు. దంచి కొడుతున్న వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. అతి తక్కువ సమయంలో ఒక్కసారిగా ఒక ప్రాంతంలో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తుండడం వాతావరణంలో వచ్చిన విచిత్ర మార్పులకు అద్దం పడుతోంది. వర్కింగ్ డేలో భారీ వర్షాలు కురిస్తే జనం పడే ఇబ్బందులు అసాధారణంగా ఉంటున్నాయి. అక్కడా ఇక్కడా అని కాకుండా ప్రతి చోట వేగంగా జరుగుతున్న నగరీకరణ, పర్యావరణాన్ని నాశనం చేయడం తదితర కారణాలు వాతావరణంలో తీవ్ర మార్పులకు దారితీస్తోంది అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం అనేకమైనటువంటి మార్పులు అనేవి కూడా జరిగాయనే చెప్పొచ్చు. ఒక విధంగా బయోడైవర్సిటీ డిస్టర్బ్ అయిందని కూడా చెప్పొచ్చు. భూ ఉపరితల వేడిమి వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తే తీవ్రతతో కూడిన వర్షాలు, అలాగే లేదు అంటే మనకి మేఘ గర్జనలు కానీ మేఘం స్తంభించడం అనేవి, అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్ష తీవ్రతలు కూడా నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుందో సమతుల్యత అనేది దెబ్బతిండడం అనేది కూడా చూడొచ్చు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మాత్రం మనకి చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడినటువంటి వర్షాలతో పాటు ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం అనేవి సర్వసాధారణంగా మనం చూడొచ్చు. హిమాలయాలకు దగ్గరగా గతంలో క్లౌడ్ బరస్లు నమోదయ్యేవి. ప్రాణ నష్టం కూడా ప్రతి ఏడాది ఉండేది. ఉత్తరాదికి పరిమితమైన క్లౌడ్ బరస్ట్ హైదరాబాద్ నగరంలో కూడా మొదలవుతుందేమో అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు తెలంగాణలోని కామారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో నగరంలో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అతి తక్కువ సమయంలో నమోదవుతుండడం నగరవాసులను కలవరపరుస్తోంది. అతి తక్కువ సమయంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అపార్ట్మెంట్లలోకి అతి వేగంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు దాటిపోయి కొన్ని చోట్ల నడుముల దాకా నీరు వచ్చి చేరుతోంది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోతున్న సంఘటనలు కూడా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదవుతున్న తీరు క్రమంగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 15,000 ఆక్రమణలున్నాయని అధికారులు లెక్కగట్టారు. వాటిని తొలగించకపోతే భారీ వర్షాల కారణంగా నగర జీవనం అస్తవ్యస్తంగానే ఉంటుందని చాలా కాలం క్రితమే నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు ఇష్టానుసారం చెత్తను డంప్ చేయడం వల్ల చాలా చోట్ల నాలాలు పొంగి పొర్లుతుండడంతో వరద నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వస్తోంది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణ చాలా ముఖ్యమని, అప్పుడే భారీ వర్షాలు నగర జీవిని భయపెట్టవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.